ప్రభు కార్యం సఫలం చేయువాడుగా ఉన్నాడు. అయితే ఎవరెవరికి దేవుని కార్యాలు సఫలమవుతాయి? ఎవరెవరికి ఎప్పుడు దేవుని కార్యం సఫలం చేస్తారు? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానము, ప్రభు కార్యము సఫలము చేయువాడు. మన కార్యాలను దేవుడు సఫలము చేస్తాడంట. కొన్ని వాగ్దానాలను చూద్దాం. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఎవరైతే దేవునికి మొర్రపెడతారో, ఎవరైతే వారి కార్యాల కొరకు దేవునికి మొర్రపెడుతూ ఉంటారో వారి కార్యాలను దేవుడు సఫలం చేస్తారు. దీనికి ఉదాహరణగా ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. అంటే ఇది ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే అబ్రహాము గారి యొక్క దాసుడు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? నా యజమానుని మీద అనుగ్రహం చూపు, నేను వచ్చిన కార్యము త్వరగా సఫలం చెయ్యి అని ప్రార్థన చేస్తున్నారు అబ్రహాము దాసుడు. అయితే ఆయన ప్రార్థన చేసుకొని వెంటనే కార్యం సఫలమైంది. ఏమని ప్రార్థన చేసుకున్నాడు? నేను దేని నిమిత్తమైతే వచ్చానో నా యజమానుడి కుమారుడికి భార్యను తీసుకువెళ్ళటానికి వచ్చాను, కాబట్టి నా మనసులో నేను నిర్ణయించుకున్న ప్రకారము ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారే నా యజమానుడికి భార్యగా తీసుకొని వెళ్ళాలని నాకు చూపించు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేశారో వెంటనే రెబ్కా తల్లి అతని దగ్గరికి వచ్చింది. రెబ్కా తల్లిని చూపించాడు దేవుడు. అంటే మొరపెట్టాడు, మొరపెట్టిన వెంటనే కార్యము సఫలం చేశారు. అలాగే నువ్వు నేను మన కార్యాల కొరకు, మన బాధల కొరకు, మన నిందల కొరకు, మన అవసరతల కొరకు, అక్కర్ల కొరకు ఎవరైతే దేవుని నామములో మొర్ర పెడతారో, క్రీస్తు యేసు మహిమైశ్వరంలో వారి ప్రతి అవసరము అక్కరను తీర్చు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎవరైతే మొరపెడతారో వారి కార్యాలను దేవుడు సఫలీకృతం చేస్తారు. రెండవదిగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరికి సఫలమవుద్దంట? ఎవరికి సఫలమవుద్దంటే ఆదికాండం 1వ అధ్యాయం, ఇది కీర్తనలో 1వ గ్రంథము 1వ అధ్యాయం చూస్తే, ఆ అధ్యాయం చదివితే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు జీవరాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు అంటే ఎవరు? యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ఆనందించుతూ ధ్యానించువాడు ధన్యుడు. అతడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమవుద్ది. రెండవదిగా ఎవరెవరికి కార్యాలు సఫలమవుతాయి? దేవుని ధర్మశాస్త్రమును ఎవరైతే ధ్యానిస్తుంటారో, దేవుని ధర్మశాస్త్రమందు ఎవరైతే ఆనందించుచూ ధ్యానిస్తూ ఉంటారో వారికి వారు చేయనదంతయు సఫలమగును. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా ఎవరిని చూసాం? దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారి కార్యాలంట సఫలీకృతం చేస్తారంట. అలాగే మూడవదిగా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనిన ఎడల నీవు దీవించబడతావని ప్రభువారు చెప్తున్నారు. అయితే ఏంటి? మూడోదిగా ఎవరు? నిబంధన వాక్యములను అనుసరించిన వారికి దేవుడు కార్యములను సఫలీకృతం చేస్తారు. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకున్న వాళ్ళను, ఎవరైతే దేవుని యొక్క నిబంధన వాక్యాలను అనుసరించి నడుచుకుంటారో, ఇందాక ధ్యానించడం చూసాము దేవుని వాక్యం, తర్వాత నిబంధనను అనుసరించి దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను ఎవరైతే అనుసరించి
ఇలాగా దేవుడు, మన దేవుడు కార్యమును సఫలీకృతం చేసే దేవుడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. కీర్తన 138 అధ్యాయము 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును. అయితే ఎప్పుడు దేవుడు కార్యములు సఫలం చేస్తారు? సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలములగును. నీ పనుల భారాన్ని దేవుని మీద మోపితే, ఎవరైతే దేవుని మీద వారి పనుల భారాన్ని మోపుతారో అప్పుడు దేవుడు నీ ఉద్దేశములను సఫలీకృతం చేస్తారంట. ఎప్పుడు సఫలీకృతం చేస్తారు? మన పనుల భారాలన్నీ, మన భారం అంతా దేవుని మీద మోపితేనే మన కార్యాలు సఫలమవుతాయి. ఎప్పుడు? మన భారాలన్నీ దేవుని మీద మోపాలి. మన సొంత బలము చేత, మన సొంత జ్ఞానము చేత కార్యము సఫలీకృతము అవ్వవు. ఎవరైతే దేవుని జ్ఞానం మీద, దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే నీ భారం అంతా దేవుని మీద వేస్తారో వారి కార్యాలను దేవుడు అప్పుడు సఫలీకృతం చేస్తారు. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. మన కార్యములను దేవుడు సఫలీకృతం చేయడం గాక. దేవుడు ఈ వాగ్దానాలన్నీ మన పట్ల, మన కుటుంబం పట్ల నెరవేర్చును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.